ఈ కార్యక్రమ అధ్యక్షులు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు సోదరులు బండా నరేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు చాలా సమర్థవంతంగా అమలు చేస్తున్న మన ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చందన్ మిత్రా గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు రాష్ట్రంలో అటవీ సంరక్షణను పచ్చదనాన్ని పెంచడమే ఒక లక్ష్యంగా పెట్టుకుని నిర్విరామంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వారి ఆలోచనల మేరకు నిర్విరామంగా పనిచేస్తున్న పెద్దలు రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అన్న జోగు రామన్న గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గాంధీ గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు విశ్వేశ్వరరెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఖమ్మం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవనీయులు మన రాగం సుజాత యాదవ్ గారు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు సోదరులు భానుప్రసాద్ గారు గౌరవ జోనల్ కమిషనర్ శ్రీమతి హరిచందన గారు కార్యక్రమానికి విచ్చేసిన వాకర్స్ అసోసియేషన్ మిత్రులకి పర్యావరణ ప్రేమికులకి స్థానిక సోదరులకి సోదరీమణులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు బొటానికల్ గార్డెన్లో ఒక సరికొత్త 12 ఎకరాల పార్కును హైదరాబాద్ ప్రజలకి ముఖ్యంగా ఈ పశ్చిమ హైదరాబాద్లో వెస్టర్న్ హైదరాబాద్లో నివసించే ప్రజలకి అంకితం చేస్తున్న సందర్భంగా ముఖ్యంగా ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నగరాలు పట్టణీకరణ శరవేగంగా జరుగుతూ దేశవ్యాప్తంగా కూడా ప్రతి నగరం కాంక్రీట్ జంగల్గా మారిపోతున్న నేపథ్యాన్ని మనం గమనిస్తా ఉన్నాం. కొంతమంది పెద్దలు కొన్ని అధ్యయన సంస్థలు చెప్తున్న ప్రకారం గడిచిన 5,000 సంవత్సరాల్లో ఎంతైతే పట్టణీకరణ జరిగిందో ఎంతైతే అర్బనైజేషన్ జరిగిందో రాబోయే 50 ఏళ్లలోనే అంతకంటే ఎక్కువ పట్టణీకరణ జరిగే అవకాశం ఉందని చెప్పి కొన్ని అధ్యయన సంస్థలు కొన్ని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థలు కూడా చెబుతా ఉన్నాయి. పట్టణీకరణ ఈరోజు వేగంగా జరుగుతూ ఉంది. హైదరాబాద్ నగరం కానీ మన రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కానీ శరవేగంగా ఎదుగుతూ పోతా ఉన్నాయి, విస్తరిస్తూ పోతా ఉన్నాయి. పట్టణీకరణలో అన్నిటికన్నా ముఖ్యంగా ముందుగా దెబ్బతినేది పర్యావరణం. ఎందుకంటే పట్టణాల్లో జనాభా సంఖ్య జనసాంద్రత పెరిగిన కొద్దీ మొట్టమొదటగా మరి ఇబ్బందికి గురయ్యేది అక్కడ ఉన్న పర్యావరణ పరిస్థితులు, అక్కడ ఉండే మరి గ్రీనరీ మొట్టమొదటిగా దెబ్బతింటా ఉంది. దాంతోపాటు మౌలిక వసతులు పెరుగుతున్న జనాభా విస్తరణకు తగ్గ విధంగా లేకపోవడం, దానివల్ల ఈరోజు కాలుష్యం లాంటి సమస్యలు పెను ప్రమాదమై ఈరోజు కొన్ని నగరాలనే ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కూడా మన దేశంలోనే చూస్తా ఉన్నాం. ఎంతో దూరం కాదు, మన దేశ రాజధాని ఢిల్లీనే చూసుకున్నట్టయితే ఈరోజు ఢిల్లీ గురించి వస్తున్న వార్తలు మనందరినీ కూడా విస్మయానికి గురి చేస్తూ ఉన్నాయి, ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. ఢిల్లీ మహానగరంలో మొన్న ఒక క్రికెట్ మ్యాచ్ జరిగితే ఒక 6 నెలల కిందట భారతదేశం శ్రీలంక క్రికెట్ మ్యాచ్ ఆడితే శ్రీలంక యొక్క క్రికెట్ క్రీడాకారులందరూ కూడా మాస్కులు కట్టుకుని ఆడిన పరిస్థితి మనందరం కూడా మర్చిపోకూడదు. మొన్నటికి మొన్న ఢిల్లీలో కొంత కొత్త మౌలిక వసతుల కల్పన కోసం 17,000 మొక్కల్ని 17,000 చెట్లని తొలగించాల్సి ఉంటుందని చెప్పి ఢిల్లీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు దాని మీద స్టే విధించిన విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఢిల్లీ నగరంలో ప్రస్తుతం ఉండే కాలుష్యభరితమైన పరిస్థితిలో మరి ఇది మంచి ఆలోచన కాదు, మీరు ఈ నిర్మాణాన్ని వాయిదా వేయండి అని చెప్పి మన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కూడా సూచించిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. స్మాగ్ అనే పేరిట స్మోక్ మరియు ఫాగ్ కలిసి కనీసం రోడ్డు మీద తిరుగుదామన్నా, రోడ్డు మీద బండి నడుపుదామన్నా మరి కాలుష్యం వల్ల కనీసం ఒక 10 అడుగుల అవతల ఏమీ కనబడని పరిస్థితి కూడా అప్పుడప్పుడు ఢిల్లీలో ఏర్పడుతున్న విషయాన్ని కూడా మనం పేపర్లలో టీవీలలో చూస్తా ఉన్నాం. అంటే ఇది ఎంత భయంకరమైన సమస్య కింద మన నగరాల్లో ఉండే కాలుష్యం.
వాయు కాలుష్యం కానీ, జల కాలుష్యం కానీ, అదేవిధంగా శబ్ద కాలుష్యం కానీ ఎంత పెద్ద సమస్యలుగా, ఎంత తీవ్రమైన ముప్పుగా పరిణమించినాయో చెప్పేదానికి నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తా ఉన్నాను. హైదరాబాద్ నగరంలో కూడా మనం రిలేటివ్గా పోల్చుకుంటే, ఇతరులతో పోల్చుకుంటే మెరుగ్గా ఉండవచ్చు. ఇప్పుడే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినారు, మెర్సర్ అనే ఒక సంస్థ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరాలుగా, బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ కలిగిన నగరాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.